ఈజ్ ఆల్రెడీ వాచింగ్ ద లైవ్ కాబట్టి ఒకసారి రష్మికకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రష్మిక యునానిమస్లీ ఐ లవ్ యూ రష్మిక అనే ఆన్సరే వచ్చింది. ఎస్, బట్ మైక్ తీసుకుని ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు రష్మిక. నాగుకి తప్ప ఎవరికైనా ఇవ్వండి రా మైక్. రష్మిక గారు, మీరు ఈ లైవ్ చూస్తున్నారు అంటున్నారు మేడం. మీరంటే నాకు ఒక్కడికే కాదు మేడం, ఇండియా మొత్తం ఇష్టమే మేడం. మీరు ఓన్లీ టాలీవుడ్ లేదు సమ్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియానే సేక్ చేస్తున్నారు. ఒక పుష్ప కానీ, పుష్ప 2, చావా, వాట్ నాట్, మీరు తీసే ప్రతి సినిమా ప్రతి ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మిమ్మల్ని చూసి ఎప్పుడో మేము అందరం క్రష్ అయిపోయాం మేడం. మీరు మా అందరికీ క్రష్మిక అయిపోయారు మేడం. కాకపోతే అంతో ఇంత ఏమైనా మాట్లాడితే ఇంకా ఎవరైనా వచ్చి కొట్టేస్తారేమో భయం మేడం. ఎందుకంటే పైనుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది. నా పక్కన ఉన్న లీలే నన్ను చంపేస్తారేమో భయం. మీకు ఐ లవ్ యూ చెప్తే ఏమని చెప్తే అందరూ మీకు ఫ్యాన్సే, అందరూ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మేడం. కానీ మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో మా మొగలు అందరూ చచ్చిపోతాం మేడం. ఇంకా చచ్చిపోవడం ఒకటే మాకు దిక్కు మేడం. ఇంకే అంత మించి ఏది లేదు. మిమ్మల్ని నమ్ముకొని అంతగా చూడండి, మీరు చచ్చిపోతాం అంటేనే ఇంతమంది ఓయ్ 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 అన్న అందరూ చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. మీరు మాత్రం పెళ్లి చేసుకోకండి మేడం. మీరు అలా రష్మికగానే ఉండిపోండి. మీరు పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం మేడం. చాలు చెప్పను అంటూనే అమ్మా మొత్తం అన్ని చెప్పేసావుగా. ఓకే, నెక్స్ట్. నేను ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి, మనకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాను చెప్పాలా? మా ఇన్స్టా హిస్టరీ చూడండి, స్నాప్ హిస్టరీ చూడండి, వాట్సాప్ చూడండి, మీకే తెలుసా గర్ల్ ఫ్రెండ్ మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇప్పుడు క్వశ్చన్ మారిపోయి చాలా సేపు అయింది, నువ్వు అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నావు. కాదు అంటే ఆ లోకం నుంచి ఇంకా రాలే బయటికి. రష్మికకి ఏం చెప్తారు అని అడిగా నేను. రష్మికకి ఐ లవ్ యూ అనే చెప్తాం. రష్మిక చేసిన అన్ని ఫిల్మ్స్ లో ఇప్పటిదాకా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్? సర్లేరు నీకెవరు. సర్లేరు నీకెవరు. మమ మహేష్. అదే మహేష్ కాబట్టి అర్థమైంది, మమ మహేష్. నేను ఒకటి అంటే యునానిమస్ గా లవర్స్ గురించి ఒకటి చెప్తాను. సినిమా లవర్స్ అంటారు కదా, సినిమా లవర్స్ అంటే సినిమాకి లవర్స్ తో వెళ్ళి చూసే వాళ్ళు కాదు, సినిమా కోసం లవర్స్ నే వదిలేసే వాళ్ళు నిజమైన సినిమా లవర్స్.